అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. వెంకట్రామయ్య ఈ కాలానికి చెందినవాడు కాదు. కొంచెం అహంకారం, మరికొంచెం క్రమశిక్షణ, ఇంకొంచెం చాదస్తం ఇవన్నీ కలిపి రంగరించితే వెంకట్రామయ్య అవుతాడని ఆయనంటే ఇష్టం ఉన్నవాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు కూడా చెప్పే మాట. అయినా కూడా వృత్తి పట్ల ఆయనకున్న నిబద్ధత, శ్రద్ధ ఆయన్ని ఎవ్వరూ వేలెత్తనివ్వకుండా చేశాయి. ఇంతకీ వెంకట్రామయ్య ఆ మండల కేంద్రంలో ఉన్న హై స్కూలు ప్రధానోపాధ్యాయుడు. పిల్లలకు చదువు బాగా రావాలంటే క్రమశిక్షణ తప్పనిసరని నమ్ముతాడాయన. అలాగే గురువుని వేలెత్తి చూపడాన్ని ఎంత మాత్రం సహించడు. ఆ రోజు వెంకట్రామయ్య స్కూలుకు చేరుకునేసరికి మిగిలిన టీచర్లు ఆయనకు అభినందనలు చెప్పటానికి సిద్ధంగా ఉన్నారు. వెంకట్రామయ్యకు సన్నిహితంగా ఉండే లెక్కల మాస్టారైన రాజేశ్వరరావు అందరి తరపున పూలదండం మెళ్ళో వేసి విషయాన్ని బయటపెట్టాడు. ఈసారి రాష్ట్రం తరపున ఉత్తమ ఉపాధ్యాయుడి పురస్కారానికి మీరు ఎంపికైనట్లు మెసేజ్ వచ్చింది. దాంతోపాటు అన్ని ఛానళ్లు స్క్రోలింగ్ ఇస్తున్నాయి. గత సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో జిల్లాలో మన స్కూలుకు మొదటి స్థానం వచ్చేలా చేశారు. ఇప్పుడు రాష్ట్రానికి చెందిన 2 ఉపాధ్యాయుల్లో మీరొకరు. మీ సహచర ఉపాధ్యాయులుగా ఇది మాకెంతో గర్వకారణం. అందరూ చప్పట్లు కొడుతూ ఉంటే వెంకట్రామయ్య ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. గొంతు మూకపోగా కృతజ్ఞతతో అందరికీ చేతులెత్తి నమస్కరించాడు. వెంకట్రామయ్య గారికి ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు వస్తే వచ్చి ఉండొచ్చుగాక. ఆయన పిల్లలకు క్రమశిక్షణ పేరిట పెద్ద పెద్ద పనిష్మెంట్లు ఇవ్వటం, అలాగే పిల్లలకు చెప్పుకునే అవకాశం ఇవ్వకపోవడం మాత్రం సరికాదు. స్టాఫ్ రూంలో చర్చకు శ్రీకారం చుడుతూ అన్నాడు ఇంగ్లీష్ టీచర్ రాజేష్. ఆయన చదువుకున్నప్పుడు ఉన్న బోధనా పద్ధతుల్నే ఇప్పటికీ ఆయన కొనసాగిస్తున్నారు. అలా వద్దు మాస్టారు అంటే ఆయనకి కోపం వస్తుంది. నా ఉద్దేశంలో ఆయనలో కొంత ఆధునికత జోడైతే అది అందరికీ మంచిదని నా అభిప్రాయం. సైన్స్ టీచర్ పద్మ సాలోచనగా అంది. ఏదైతేనే ఆయన ఎలాంటి పైరవీలు లేకుండా, ఎవరి సిఫారసులు లేకుండా కేవలం తన స్వశక్తితో ఈ అవార్డుకి ఎంపికయ్యాడు అన్నది మనం మర్చిపోకూడదు. తెలుగు మాస్టారు రాఘవయ్య గారు గుర్తు చేశారు. కానీ ఒక్కొక్కసారి ఆయన మొండి వైఖరి వల్ల మనం నష్టపోయామన్న సంగతి కూడా మనం మర్చిపోకూడదు అక్కసంగా అన్నాడు సోషల్ టీచర్ రాజారావు. బావుందండి. మనం స్కూలున్న చోట నివాసం ఉండడం, క్లాసులు సరిగ్గా తీసుకోం, వీలైతే పిల్లలకే పనులు అప్పచెప్పుతాం, క్లాస్ అవ్వగానే స్కూల్లో నుంచి మాయమైపోతాం. వెంకట్రామయ్య మాస్టారు వీటిని ఒప్పుకోరు. అవసరమైతే మన మెడలు వంచుతారు, ట్యూషన్లు చెప్పనివ్వరు. అందుకేగా మనకు కోపం ఆయనంటే ఉండబట్టలేక అన్నాడు లెక్కల మాస్టారు రాజేశ్వరరావు. చర్చని ఇంకా పొడిగిస్తే అనవసర ఇబ్బందులు తలెత్తుతాయని గ్రహించిన కొంతమంది మాస్టారుకి మంచి సన్మానం చేయడం మనందరి బాధ్యత, దీనికి ప్రయత్నాలు చేద్దాం అని ప్రకటించారు. అభినందనల వెల్లువలో తడిసి ముద్దవుతున్న వెంకట్రామయ్య పనికి మాత్రం విశ్రాంతి ఇవ్వలేదు. మా అమ్మ ఉంటే ఎంతో సంతోషించేదో. ఆవిడ కలలు నిజమైన ఈ సమయంలో ఆవిడ లేకపోవడం కొంచెం వెళితే తన గదిలోకొచ్చిన రాజేశ్వరరావుతో ఈ మాట అన్నాడు వెంకట్రామయ్య. మీ అమ్మ లేరు సరే, మీ అబ్బాయికి శాంతకి ఈ విషయం చెప్పావా లేదా? ఎదురు ప్రశ్నించాడు రాజేశ్వరరావు. సరే వెళ్దాం పదా అని మిత్రుడితో కలిసి బయలుదేరాడు వెంకట్రామయ్య. మీరు అలా స్కూలుకు వెళ్లారో లేదో, ఒక్కటే ఫోన్లేండి. మీ కష్టాన్ని ఇన్నాళ్లు ఎవ్వరూ గుర్తించలేదని బాధపడుతూ ఉండేదాన్ని. ఇన్నాళ్లకే ఆ కోరిక తీరింది విప్పారిన మోహంతో అంది శాంత వెంకట్రామయ్యకు కాళ్లు కడుక్కోటానికి నీళ్లిస్తూ. భార్య మాటలతో వెంకట్రామయ్య మనసు గతంలోకి వెళ్ళింది. ఆ స్కూలుకొచ్చి 5 ఏళ్లయ్యింది. వచ్చిన కొత్తలో అన్నీ సమస్యలే. మాస్టర్లు స్థానికంగా ఉండరు. ఉన్నవాళ్లు పాఠాలు సరిగ్గా చెప్పరు, ట్యూషన్లు చెప్తారు. వీటన్నింటినీ ఆపటానికి తను చాలా కష్టపడాల్సి వచ్చింది. నెమ్మదిగా అన్నీ కుదురుకోవటం ప్రారంభమయ్యింది. అయినప్పటికీ తనని పంపించాలని చాలా మంది చాలా ప్రయత్నాలు చేశారు. కేవలం పిల్లల తల్లిదండ్రుల పట్టుదలే తనకు శ్రీరామరక్షగా నిలిచింది. గత సంవత్సరంలో ఈ స్కూలుకి జిల్లాలోనే ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది. వడ్డించాను రండి. ఆలోచనల్లో ఎక్కడికో వెళ్ళిపోయారు. భార్య శాంత మాటలతో వర్తమానంలోకొచ్చాడు వెంకట్రామయ్య. సరే గాని పావనికి చెప్పావా లేదా? మీరు రాకముందే మాట్లాడింది. అది ఎంత సంబరపడిందో.
అయితే అది కూడా మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి అంది. భార్య మాటలకు చివాలున తలెత్తి చూశాడు. తన గారాల పట్టి పావని తన మాటకెదురు చెప్పలేక ఇష్టం లేకపోయినా ఎంఎస్ చేయడం కోసం యుఎస్ వెళ్ళింది. ఇక్కడే చదివి ఇక్కడే సెటిల్ అవుతానని పావని పంతం. అక్కడి చదువులు చదివి ఇక్కడ స్థిరపడాలన్న పట్టుదల తనది. తనని నొప్పించడం ఇష్టం లేక తన పంతాన్ని సడలించుకుంది. ఇంకెంత, ఇంకొక 3 నెలలు. ఆలోచనల్లోంచి బయటికొచ్చి ఫోన్ వైపు నడిచాడు. ఫోన్ మొదటి రింగ్లోనే నాన్నా కంగ్రాట్స్, నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? రిసీవర్లో పావని గొంతు ఉద్వేగంగా వినిపించింది వెంకట్రామయ్యకు. ఈ క్షణంలో నువ్వు ఇక్కడుంటే ఎంత బావుండేదోరా కన్నా. నాన్నా, నువ్వేమనుకోనంటే నేను కూడా ఒక విషయం చెప్పాలి నాన్నా. కూతురి గొంతులోని తత్తరపాటుకి ఒక్క క్షణం ఉలిక్కి పడ్డాడు వెంకట్రామయ్య. ఏం చెప్పబోతోంది పావని? కొంపదీసి అక్కడే ఉండిపోతాను నాన్నా అనదు కదా? ఆ ఊహకే భయమేసింది వెంకట్రామయ్యకు. చెప్పరా కన్నా, ఇంకొన్నాళ్ళు ఉండి వస్తావా? లాలనగా అడిగాడు కూతుర్ని. అబ్బే, అలాంటిదేమీ లేదు నాన్నా. నిన్ను అడగకుండా, నీకు చెప్పకుండా నేను వ్యక్తికి మాటిచ్చేశాను నాన్నా, తనతో 7 అడుగులు నడుస్తానని. తన పావన ఇలాంటి నిర్ణయం తీసుకుంది. వెంకట్రామయ్య గుండె జారిపోయింది. అయినా చిక్కబట్టుకుంటూ అడిగాడు. ఎవరు తల్లి అతను? అతని పేరు రమేష్ నాన్న, నా క్లాస్మేటే. చాలా మంచివాడు నాన్నా. వాళ్ళ నాన్న నీకు తెలుసు నాన్నా. శ్రీశైలమని మీరు ఇంతకుముందు పనిచేసిన స్కూల్లో ప్యూన్. అప్పటిదాకా అణిచిపెట్టుకున్న దుఃఖం పెళ్ళుబిక్కింది వెంకట్రామయ్యలో. రిసీవర్ జారిపోయింది. నాన్నా, నాన్నా, కూతురి మాటలు వినబడ్డం మానేశాయి. ఏం విన్నాడు తను? తన పావన ఈ మాటన్నది. ఉదయం ఆనందం ఆవిరైపోయింది వెంకట్రామయ్యలో. తనకు చెప్పకుండా తన పావన ఈ మాటన్నది. ఉదయం ఆనందం ఆవిరైపోయింది వెంకట్రామయ్యలో. తనకు చెప్పకుండా పావని పెళ్లి నిర్ణయాన్ని చెప్పడం వెంకట్రామయ్య అహాన్ని దెబ్బతీస్తే, తన స్కూల్ అటెండర్ కొడుకుని చేసుకుంటాను నాన్నా అని చెప్పటంతో అతని మొదలు నరికేసిన చెట్టులా అయిపోయాడు. ఇదంతా నీకు ముందే తెలుసా? బలహీనంగా అడిగాడు భార్యని. తెలుసు, కానీ దానికి నేను చెప్పటం ఇష్టం లేదు. తనే చెప్పాలని దాని కోరిక. మొదటిసారి జీవితంలో కలత చెందాడు వెంకట్రామయ్య. తెలియని శూన్యం ఆవరిస్తూ ఉండగా. ఏమిటి ఒక్కరోజులో అంత మార్పు వచ్చింది? నిన్నటి హుషారు ఇవాళ లేదు? ఉదయాన్నే వాకింగ్లో అడిగాడు రాజేశ్వరరావు. నేను ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. విషయాన్ని వివరంగా చెప్పాడు మిత్రుడికి. దానికెందుకు ఇంత బాధపడి కృషించిపోవటం? పావని ఇష్టప్రకారం కానివ్వు. నీకిష్టమైన అదే కరెక్టు. రాజేశ్వరరావు మాటలు పుండుకు రాసిన కారంలా అనిపించాయి వెంకట్రామయ్యకు. నువ్వేదో నా దెబ్బకు మందు పూస్తావు అనుకున్నా గాని గాయాన్ని పెద్దది చేస్తావు అనుకోలేదు విలవిల్లాడుతూ అన్నాడు వెంకట్రామయ్య. అయినా నీకు తెలుసు, నాకు క్రమశిక్షణ ఇష్టం, పెద్దవాళ్లను గౌరవించటం ఇష్టం. నేనేదైనా భరిస్తాను కానీ నా ఆత్మగౌరవానికి భంగం కలిగితే మాత్రం తట్టుకోలేను. తన నిర్ణయం తాను తీసుకుని ఇప్పుడు చెప్పడం ఇంకా కష్టంగా ఉంది నాకు. ఏ రోజు ఎవరి ముందు దోషిగా నిలబడని నాకు అలాంటి పరిస్థితి కల్పించింది నా కూతురు. నా కూతురి పెళ్లి ఘనంగా చెయ్యాలని, జిల్లా కలెక్టర్ లాంటి పెద్దవాళ్లను పిలవాలని ఎన్నో కలలు కన్నాను. అవన్నీ ఇప్పుడు కల్లలే కదా. వెంకట్రామయ్య తిక్క కుదిరింది. కూతురే తండ్రి పొగరికి అడ్డుకట్ట వేసింది అని అందరూ అనుకోరా? నీ అంత సంస్కరణవాదిని కాను నేను. ఒక మామూలు తండ్రిని, గౌరవంగా బ్రతికే బడిపంతుల్ని. గొంతు పూడుకుపోయింది వెంకట్రామయ్యకు. తను ఇప్పుడు ఏం చెప్పినా వెంకట్రామయ్యకు అర్థం కాదని అర్థమయ్యింది రాజేశ్వరరావుకి. చిన్నపిల్ల మీద ఎందుకంత కోపం? దానిమీద కోపంతో 3 రోజుల నుంచి స్కూలుకు వెళ్లటం మానేశారు. దానితో మాట్లాడడం పసిది అన్న జాలి కూడా లేదు మీకు. అది మీకో మెయిల్ ఇచ్చింది. కొంచెం ఆ మెయిల్ అన్నా చూశారా లేదా? శాంతమ్మ అన్న మాటలకు ఆలోచనల నుంచి బయటికొచ్చాడు వెంకట్రామయ్య. యాంత్రికంగా కంప్యూటర్ ముందు కూర్చున్నాడు. నాన్నా, నా మీద ఎందుకంత కోపం? మీకిష్టం లేని పని చేశాననేగా. నువ్వే కదా నాన్నా, నీకెప్పుడు నీ సొంత వ్యక్తిత్వం ఉండాలి అంటూ ఉండేవాడివి. మనం తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన పని లేదు అనేవాడివి. గుర్తుందా నాన్నా? ఇది కేవలం కాలేజీ చదువులప్పుడు ప్రేమ పేరుతో ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదు నాన్నా. నీకు కోపం రాదంటే ఒక్క మాట నాన్నా, ఇంత దూరం ఎగరలేను అన్నా రెక్కలు కట్టి మరీ పంపించావు కదూ నాన్నా. మా మాస్టర్ గారి అమ్మాయి అని రమేష్ నాకు అన్నీ సమకూర్చబట్టి సరిపోయింది గాని లేకపోతే నా పరిస్థితి ఏమయ్యేది నాన్నా? కేవలం ఆ కృతజ్ఞతతో ఈ నిర్ణయం తీసుకున్నాను అనుకోనన్నా. ఒక మనిషిని
నా లైఫ్ పార్ట్నర్ అని అనుకోవాలంటే ఆ మనిషి గురించి తెలియకపోతే ఎలా నాన్నా? ఇన్ని రోజుల తర్వాత ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చాను. మా మాస్టర్ గారి అమ్మాయి అని రమేష్ నాకన్నా మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటాడు. ప్లీజ్ నాన్నా, నీకు కోపం ఉంటే తిట్టు, కానీ మెయిల్కు సమాధానం ఇవ్వకపోవటం, ఫోన్ ఎత్తకపోవటం వంటివి చెయ్యకు. చివరిగా ఒక సంగతి, నువ్వు రమేష్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తేనే నా పెళ్లి. ఈ విషయం రమేష్కు నేను స్పష్టంగా చెప్పాను. ఈ విషయంలో తనది కూడా అదే ఆలోచన. నేను నిన్ను సాధిస్తున్నానని మాత్రం అనుకోకు. నీ మెయిల్ కోసం చూస్తూ నీ కన్నా. కూతురికి తన పట్టుదలే వచ్చింది అని అర్థమైంది వెంకట్రామయ్యకి. నువ్వు కాస్త సెలవు పెట్టావు. అవార్డు ఫంక్షన్ ఎప్పుడు, ఎలా జరుగుతుందో ఆ వివరాలన్నీ డిఓ ఆఫీస్ వాళ్ళు పంపించారు. ఇప్పటికైనా శాంతించి నీ ప్రపంచంలో నుంచి మన ప్రపంచంలోకి రావయ్యా వెంకట్రామయ్య. వాకింగ్లో తిరిగొస్తూ నవ్వించే ప్రయత్నం చేశాడు రాజేశ్వరరావు. ఆ అవార్డు కోసం నాకు వెళ్లాలని కూడా అనిపించడం లేదు. వెంకట్రామయ్య మాటలు కట్ చేస్తూ, వెంటనే వెళ్దాం పదా, నేనే మీ ఇంటికొస్తాను, రెడీగా ఉండు. స్కూల్కి నువ్వు ఇవాళ ఎలాగైనా రావాలి. మరో మాటకు తావు లేకుండా అక్కడి నుంచి కదిలి వెళ్లిపోయాడు రాజేశ్వరరావు. ఇంటికి చేరిన వెంకట్రామయ్యకు ఇంటి వద్ద స్కూల్లో పనిచేసే ఆయా లక్ష్మమ్మ అక్కడ ఉండటం ఆశ్చర్యం కలిగించింది. స్కూల్లో అంతా బానే ఉంది కదా? భగవంతుడా, ఇప్పుడు ఇంకో సమస్య నాకు అక్కడ సృష్టించకు తండ్రి. అందరి దేవుళ్ళకి మొక్కుకుంటూ లోపలికి అడుగుపెట్టాడు. ఏమండి, మీ లక్ష్మమ్మది ఎంత మంచి మనసండి. అది నేను చెప్తే కాదు, లక్ష్మమ్మే చెప్పాలి. భార్య మాటలు వెంకట్రామయ్యలో అసహనాన్ని పెంచాయి. నమస్తే సార్, ఇలా అంటూనే లక్ష్మమ్మ, పాపా ఇటు రామ్మా అంటూ కేకేసింది. వెంకట్రామయ్యలో అసహనానికి అలజడి తోడయింది. అయినా కాస్త ప్రశాంతంగానే అడిగాడు. ఏమిటమ్మా విషయం? ఏం జరిగింది? నాకేమీ అర్థం కావట్లేదు. చెప్పు లక్ష్మమ్మ, మాస్టారు ఏమీ అనుకోరలేదు చెప్పు, భరోసా ఇచ్చింది శాంతమ్మ. భార్యకు విషయం మొత్తం తెలుసని అర్థమైంది వెంకట్రామయ్యకు. చెప్పమ్మా, నీ సమస్య ఏమిటో చెప్పు, ఈసారి కాస్త అనునయంగా అడిగాడు. బాబు, ఈ పిల్లది రోడ్డు మీద చెత్త ఏరుకునే బ్రతుకు. అమ్మా బాబు, దీని చదువు సట్టుబొండలు చేసి రోడ్డు మీదకు తోలారు బాబు. 3 రోజులు బట్టి చూస్తున్నా బాబు. పిల్లది మూల కూర్చుని రోజు ఏడుస్తుంది. ఏందే ఇసయం అంటే, ఇన్ని రోజులు చెప్పలే బాబు. ఇదిగో ఇవాళ చెప్పింది. దాని అమ్మ అయ్యా చదువుకోనీకుండా ఇట్టా రోజు పైసలు సంపాదించుకురా అని తోలుతున్నారని ఈ చెత్తంతా అమ్మి ఆ పైసలు ఆళ్ళకిస్తుంది బాబు. అయితే ఈ చదువుకోవాలని చాలా కోరిక బాబు. తలుచుకుంటే ఆ పిల్లదానికి మన బళ్ళో సీట్ ఇప్పిస్తారేమోనని తీసుకొచ్చా బాబు. పిల్లది 4 దాకా చదువుకుంది బాబు. నువ్వేం కంగారు పడకు లక్ష్మమ్మ. సార్, ఆ అమ్మాయికేదో చూస్తారులే, అభయం ఇచ్చేసింది శాంతమ్మ. ఏవండి పాపం ఆ లక్ష్మమ్మ అంత ఇదిగా వస్తే మీరేం మాట్లాడరే? భర్తని నిలదీసింది కూడా. నేను స్కూల్కొస్తున్నాను లక్ష్మమ్మ, ఈ పిల్లని అక్కడికి తీసుకురా. అట్టాగే బాబు. పాపా, నీ పేరేమిటి? రాజీ సార్. నీకు చదువుకోవాలి అని ఉందా? ఉంది సార్. అప్పటి వరకు వెంకట్రామయ్యను పహారా కాస్తున్న డాంబికపు నీలి నీడలు ఒక్కొక్కటి విడిపోసాగాయి. వృత్తిపరంగా తన అంకిత భావం గొప్పదే కావచ్చు, కానీ ఆ అంకిత భావంలో మిడిసిపాటు ఎక్కువయింది అని అర్థమైంది వెంకట్రామయ్యకు. లక్ష్మమ్మకు ఏమి అవసరం ఉందని ఆ పిల్లను స్కూల్లో చేర్పించటానికి అంత తాపత్రయపడుతోంది? ఒక్కసారి లక్ష్మమ్మ ముందు తాను చాలా అల్పుడన్న భావం కలిగింది వెంకట్రామయ్యకు. తన విధులను సక్రమంగానూ నిజాయితీతోనూ నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వం తనని ఉత్తమ ఉపాధ్యాయుడిగా గుర్తిస్తోంది. మరి ఏమాత్రం అక్షర జ్ఞానం లేని లక్ష్మమ్మ ఆ పిల్ల ఆరాటాన్ని గుర్తించి దాన్ని తీర్చే ప్రయత్నం చేస్తోంది. ఇక తన భార్య నిశ్శబ్దంగా తన సుఖం కన్నా కష్టంలోనే ఎక్కువ పాలు పుంజుకుంది. ఎందుకంటే సుఖాలను తాను మాత్రమే ఆస్వాదిస్తున్నాడు కాబట్టి. అయినా భర్తకొచ్చిన పేరులో తనను తాను చూసుకునే ప్రయత్నం చేస్తుంది. అలాగే పావని కులరహిత మతరహిత సమాజ స్థాపనకు మనం పాటుపడాలి అన్నట్టుగా తన వంతు కృషిగా తనకు నచ్చిన వాణ్ణి ఎన్నుకుంది. ఎక్కడ ఆదర్శాలు వల్లించలేదు, పెద్ద పెద్ద కబుర్లు చెప్పలేదు. అయినా కూడా నువ్వు ఒప్పుకుంటేనే నాన్న ఈ పెళ్లి అని ఎంతో వినయంగా 7 సముద్రాల అవతల నుంచి కబురు పంపింది. ఈ ముగ్గురు మేరు శిఖరాల్లాగా కనిపించారు వెంకట్రామయ్యకు. అసలు ఆడవాళ్లంతా అలాంటి మేరు శిఖరాలేనేమో అనుకున్నాడు. చిన్నప్పుడు గోరుమిద్దులు తినిపిస్తూ, బాబూ, నీకంటే చిన్నవాళ్లకు
చిన్న చూపు చూడబడే వాళ్ళకి నీ సహాయం అందించు, అలాంటి వాళ్ళని ఎప్పుడూ కష్టపెట్టకు అన్న తల్లి మాటలు అనుకోకుండా మదిలో మెదిలాయి వెంకట్రామయ్యకు. ఆడవాళ్లను గౌరవంగా చూడ్డమే గొప్ప అనుకున్నాడు. కాని వారి ఆలోచనల్ని, భావాల్ని, అంతరంగాల్ని పూర్తిగా గౌరవించలేకపోయానని అనిపించి బాధగా అమ్మా నన్ను క్షమించు అనుకున్నాడు. భార్య ఎక్కడుందా అని చూశాడు. ఇవేమీ పట్టినట్టు ఆవిడ తన దారిన తన వంట ప్రయత్నంలో ఉంది. నిజంగా ఎంత గొప్పది ఈ ఇల్లాలు అనుకుంటూ చెమ్మగిలిన కళ్లతో శాంతమ్మని సమీపించి ఆవిడ చేతుల్ని కళ్ళకద్దుకున్నాడు వెంకట్రామయ్య. అలా చూస్తావేమే పిచ్చిమొద్దు, పద, నా తప్పు నాకర్థమైంది అంటూ సుదూర తీరంలో ఉన్న కూతురికి తన అంగీకారాన్ని తెలియచేయటానికి కంప్యూటర్ వైపు నడిచాడు భార్యతో సహా. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ తెలుగు కథలు బై లహరిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.